వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కీలక నేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి కీలక మీటింగ్ పెట్టారు. అయితే 2024 ఎన్నికల్లో ఒక పార్టీ అధికారం కోల్పోయాక ముఖ్య నేతలందరూ కూడా కొందరు పార్టీని వీరుతున్నారు, మరికొందరు అయితే కేసులలో జైలుకు వెళ్తున్నారు. అయితే ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెంలో కీలక మీటింగ్ అయితే ఒకటి ఏర్పాటు చేశారు. కీలక అడ్వైజర్ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. పార్టీ నేతలందరితో కలిసి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం పార్టీ కార్యాచరణ ఎలా ఉంటుంది, నేతలందరూ కూడా ఎలా పనిచేస్తూ ఉన్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి కూడా ఆయన దాని గురించి కూడా మీటింగ్ పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే 2024లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 పథకాలని అమలుపరచలేదని అదే ఆ టాపిక్ తోనే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. వచ్చే మళ్ళీ ఎన్నికల్లో తప్పకుండా విజయం తమ పార్టీ సాధిస్తుందని ఖచ్చితంగా తెలుపుతూ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికలకు తమందరూ కూడా పార్టీ నేతలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం ఒక కళ్ళు మూసుకుంటే 4 ఏళ్ళు అయిపోతుంది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మనమే గెలుస్తాము. ప్రజల్లోకి మనం ఇప్పటి నుంచే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇప్పటి నుంచే ప్రజల్లోకి ప్రతి విషయాన్ని కూడా తీసుకెళ్లాలి. టీడీపీ చేస్తున్న అక్రమాలు అన్ని కూడా బయట పెట్టాలి. వాళ్ళు అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ నేతల మీద బనాయిస్తూ ఉన్నారు. నేతలందరూ కూడా అక్రమ కేసులలో ఎవరైనా జైలుకు వెళ్తే కూడా వారికి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఉప్పల హారిక కావచ్చు, అలాగే వలభనేని వంశీ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా జైలుకు వెళ్ళొచ్చాక జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటూ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి పలకరివ్వడము, వాళ్ళని చూసి పలకరివ్వడము ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాము. టీడీపీ వాళ్ళు చేసే అక్రమ అరెస్టులని మేము భయపడమని చెప్తూ ఉన్నారు. పార్టీ నేతలందరిలో కూడా ఒక జోష్ నింపడానికి ఇలాంటి కీలక సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇదే తరుణంలో తాడేపల్లిగూడెంలో కేంద్ర కార్యాలయంలో మీటింగ్, తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా ముఖ్య నేతలతో జగన్ చర్చిస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో జగన్ చర్చ. సమావేశంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరూ కూడా. వైఎస్ఆర్సీపీని నమ్ముకొని ఎంతో మంది నేతలు, ఆడవాళ్ళు కావచ్చు, మహిళలు కూడా ముఖ్యంగా చాలా మంది నేతలు ఉన్నారు. కొందరు అంటే ఉదాహరణకి రోజా నగరి మాజీ ఎమ్మెల్యే రోజాను కూడా మనం తీసుకోవచ్చు. గతంలో భానుశ్రీ గారు టీడీపీ ఎమ్మెల్యే ఆమెపై చేసిన వ్యాఖ్యలకు కూడా రోజా ఏడుస్తూ ఆమె భావనని తెలియజేశారు. ఆడవాళ్ళైనా కూడా టీడీపీ వాళ్ళు వదలకుండా ఉప్పల హారిక కావచ్చు, రోజా కావచ్చు, ఎంతో మందిని, రజనీని కావచ్చు, ఆడవాళ్ళైనా సరే టీడీపీ వాళ్ళు సంస్కారం సభ్యత లేకుండా ఆడవాళ్ళపైన కూడా ఇలా కేసులు పెట్టడము, వాళ్ళని దిగజార్చే మాటలు అనడము, సభ్య సమాజంలో వాళ్ళని తలదించుకునేలా కొన్ని కీలక మాటలు చేయడము, ఇలాంటి వ్యాఖ్యలకి మేము వేటికి కూడా భయపడకుండా ఉంటామని చెప్పి పార్టీ నేతలు కూడా అంటూ ఉన్నారు. అయితే ఇదే సందర్భంగా మరోసారి జగన్ ఎవరు కూడా పార్టీ ఓడిపోయింది అన్న, పార్టీ ఇప్పుడు మన పార్టీ వెలుగులో లేదు, అధికారంలో లేదు అని భయపడకుండా ఎప్పటికప్పుడు కార్యకర్తల్లో కావచ్చు, నేతల్లో కావచ్చు జోష్ నింపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూడా మన పార్టీ గెలుస్తుంది. ఇప్పటి నుంచి మనందరం స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరు భయపడకూడదు. ఈ 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, కాబట్టి తప్పకుండా మన పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పి జగన్ ప్రతిసారి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ కార్యకర్తలలో, నేతలలో జోష్ నింపుతూ ఉన్నారు. విజయసాయిరెడ్డి లాంటి కీలక నేతలు కూడా కొందరు బయటికి వెళ్ళిపోవడం పార్టీ నేతల్లో కొద్దిగా భయం, ఆందోళన వ్యక్తం చేసే విషయాలు అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి సందర్భంలో కూడా జగన్ ఏ పార్టీకి తగ్గకుండా, అంటే వెనక్కి తగ్గకుండా, ఎలాంటి నేతలు ఎవరు వెళ్ళిపోయినా కూడా పార్టీకి నష్టం వాటిల్లదు. ఇంకా ఉన్నవాళ్ళు చాలా గట్టిగా ఉండాలి, తప్పకుండా వచ్చే ఎన్నికలకి సిద్ధం కావాలని, సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు పార్టీ నేతల్లో ఒక రకమైన జోష్ నింపుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కూడా ఇదే సందర్భంలో ఆయన తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే భవిష్యత్తు కార్యాచరణ కూడా ఎలా ఉండబోతుంది, ప్రజల్లోకి ప్రతి ఒక్క నేత ఎలా వెళ్ళాలి అని చెప్పి కూడా ఈ పార్టీ మీటింగ్ జరుగుతోంది అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే బయటికి వచ్చాయి. ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు అండగా ఉండడము, జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే వెలువరించారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0తో మళ్ళీ బయటికి వస్తారు. ప్రజలలో, కార్యకర్తలలో ఎప్పుడు
నేనే ముందుంటానని చెప్పారు. కొన్ని పర్యటనలు కూడా మనం చూసాము. ఆయన కొన్ని పర్యటనలు చేయడము, రైతులకి మిరప రైతులకి అండగా ఉంటానని గతంలో అక్కడికి వెళ్ళడము, మార్కెట్లోకి వెళ్ళడము, ఇలాంటివి చూస్తూనే ఉన్నాము. పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి కొద్దిగా యాక్టివ్గా ఉంటున్నారని మనకి కనిపిస్తూనే ఉన్నాయి. పార్టీ నేతల్లో కూడా ఆయన కొద్దిగా జోష్ను నింపుతూనే ఉన్నారు. పార్టీ నేతలు ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా వీల్లేదు అని చెప్పిన నేతలు కొందరైతే ఇప్పుడు ఖచ్చితంగా జగన్ వెంట ఉంటాము, జగన్ అన్న వెంట ఉంటాము, అసలు టీడీపీ గెలిచినా ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ఎవరం కూడా భయపడము, ఎవరం కూడా తగ్గేదేలే అన్నట్టుగా మహిళా నేతలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి ఒక్క నేత జగన్కి అండగా ఉంటామని చెప్తూనే ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో మరొకసారి భవిష్యత్ కార్యాచరణ గురించి మహిళా నేతలు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్క నేతలో జోష్ నింపడానికి ఈ యొక్క కార్యాచరణ, భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా కొన్ని ప్రస్తావించడానికి ఈ మీటింగ్ అయితే అరేంజ్ చేశారని చెప్తూ ఉన్నారు. చూడాలి ప్రస్తుతం అంటే నేతల్లో కానీ మహిళా నేతల్లో కానీ ఎక్కడ ధైర్యం తగ్గలేదు, మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతము ఈ కార్యాచరణ అంటే ఈ మీటింగ్ జరిగిన తర్వాత కూడా ఇంకేమైనా కీలక విషయాలు ఇందులో దిశానిర్దేశం పార్టీ నేతలకి చెప్తారా, ఇంకేమైనా విషయాలు చెప్తారా అనేది ఈ మీటింగ్ ముగిశాక కూడా చెప్పుకోవచ్చు.